సార్ ఈ మధ్య కాలంలో స్కామ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో రీసెంట్‌గా చూసాం మనం మంగ్లీ స్కామ్ అని ఒకటి జరగడం జరిగింది మన దగ్గరే పర్టిక్యులర్‌గా. అంటే మరొక స్కామ్ ఏంటంటే నందు వరల్డ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఓనరు తను కూడా ఈ స్కామ్ అంటే కొంతమందిని వీసా ఇప్పించి విదేశాలకు తీసుకెళ్తామని కూడా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. అంటే ఈ స్కామ్‌లు అనేవి ఈ మధ్య ఎందుకు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు బయటపడుతున్నాయి కానీ స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. డిఫరెంట్ టైమ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్. హ్మ్. ఇప్పుడు హర్షద్ మెహతా స్కామ్ దగ్గర స్కామ్. నుంచి మనం చూస్తే తెలివిగలవాడు తెలివి తక్కువ వాడిని మోసం చేస్తూనే ఉన్నాడు. హ్మ్. కొన్నిసార్లు తెలివి కలిగి ఉండి కూడా తెలివి తక్కువ వాడి యొక్క మోసంలో పడిపోయి హ్మ్. వాడిని నమ్మి కొన్ని తప్పులు తెలివిగలవాళ్ళు కూడా చేస్తున్నారు. అవును. ఉదాహరణకి ఎవడో ₹10 వడ్డీ ఇస్తానంటాడు. ఒక 3 నెలలు చక్కగా ఇస్తాడు కూడా. హ్మ్. ఎందుకు ఇస్తాడు వాడు? ఇప్పుడు నువ్వు ₹1000 ఇచ్చావు ఈరోజు. నెలకి ₹10 వడ్డీతో ఉంటే ₹100 ఇవ్వాలి. 3 నెలలు ఇస్తాడు 300. హ్మ్. 3 నెలలు కాగానే 4వ నెలలో ఇంకొక 5,000 నీ దగ్గర అప్పు తీసుకుంటాడు. హ్మ్. అల్టిమేట్గా వాడు నిన్ను మోసం చేయక ఏం చేస్తాడు? ₹100కి ₹1000కి ₹100 ఇంట్రెస్ట్ ఇస్తున్నాడంటే మళ్ళీ నెలకి వాడు ఈ ₹1000 పెట్టి పెట్టుబడి పెట్టి వాడు ఆ నెలలో ఎంత సంపాదించాడో అని దాంట్లో నుంచి అయితే తీసి ఇవ్వాలి కానీ హ్మ్. సంపాదించకుండా నీవు ఇచ్చిన 1000లో ఒక 100 తిరిగి ఇస్తున్నాడంటే ఎప్పటికైనా నీకు ఆ 1000 ఎగ్గొట్టేవాడు. హ్మ్. అదేవిధంగా ఇప్పుడు ల్యాండ్స్ విషయంలో మనం చూస్తున్నాం. ల్యాండ్ లేనివాడు ఏదో దొంగ నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి ల్యాండ్ అమ్మేస్తాడు. హ్మ్. అవును. అట్లా ల్యాండ్ స్కామ్. డిజిటల్ మీడియాలో నాకు కూడా నిన్న ఒకటి వచ్చింది. మీకు పలానా కంపెనీలో ఉన్న వాటాలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మేము ఈ నోటీస్ ఇస్తున్నాము. ఓకే. ఆ కంపెనీకి సంబంధించి మీరు పలాంది కనుక చెప్పకపోతే మీ మీద అరెస్ట్ వారెంట్ వస్తుందని మెసేజ్ ఇచ్చాడు. హ్మ్. నేను కూడా ఆలోచించాల్సింది, నేను ఇప్పుడు కంపెనీలో ఎక్కడ సంతకం పెట్టలేదని. అప్పుడు తర్వాత తేలుకున్నాను, అర్థమైంది నాకు ఒక కొంత నిమిషాలకి ఓకే. ఇది దొంగ నోటీస్ అని. హ్మ్. అట్లనే మనం వాడే యాప్ల్లో మనకు తెలియకుండా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అమ్మాయిలదో హ్మ్. లేకపోతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నీకు ఈ లాభం జరగద్దనో వాడు ఈజీగా మీరు డబ్బులు ఎర్న్ చేయొచ్చు, ఇంట్లో కూర్చొని నెలకు 30,000 సంపాదించవచ్చు అటువంటి పంపించినప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఆ! చేయకూడదు. హ్మ్. తెలియనప్పుడు పేర్లు కూడా మనయే పెడతారు, మన ఫోటోలే పెడుతున్నారు హ్మ్. డిజిటల్ మీడియాలో. అవి కాకుండా ఆర్గనైజ్డ్ స్కామ్స్. హ్మ్. ఇప్పుడు ఒక పర్టికులర్ సింగర్, ఫేమస్ సింగర్ వాళ్ళ క్యాస్ట్ బేసిస్లో హ్మ్. తనకున్న సెలబ్రిటీ హోదాను వాడుకొని అందరి చేత ఎక్కువ డబ్బులు కట్టించి హ్మ్. ఆఖరికి నాకేం సంబంధం లేదని తప్పుకొని ఇది నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ అది కేసులు జరుగుతున్నాయి, మీకు తెలిసిన ఆ! విషయం. ఇవన్నీ రావడానికి కారణము ఈజీ మనీకి అలవాటు పడ్డ మనస్తత్వాలు కలిగినటువంటి వీక్ పర్సన్స్ మీద హ్మ్. వీళ్ళు ఒక విచ్ క్రాఫ్ట్, ఒక మంత్రం చదువుతారు. హ్మ్. ఇదిగో మేమున్నాం మీకు, మాది పూచేది హ్మ్. ఇండైరెక్ట్గా. ఈ సెలబ్రిటీలు వాళ్ళకు ఉన్నటువంటి ఈ హోదాని, సెలబ్రిటీ హోదాని వాడుకొని లేదా దానికి కొంచెం ఇన్వెస్ట్ కూడా చేస్తారు. సింగర్స్ అయితే పెద్ద పెద్ద వాళ్ళకి పోయి పాడతారు, పెద్ద రిలీజియస్ వాళ్ళకి సంబంధించి. హ్మ్. అదే యాక్టర్స్ అయితే పెద్ద పెద్ద ఫంక్షన్స్, పొలిటికల్ లీడర్స్తో ఫోటోలు తీస్తారు. అవన్నీ చూపించి నాకు వీళ్ళందరూ కొన్ని సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని ఆ ఫోటోలు క్రియేషన్ కూడా చేస్తారు. హ్మ్. హ్మ్. ఇలా చేసేసి అవి వాడుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇలాంటి స్కాములు చేస్తున్నారు. ఓకే. మరి పర్టికులర్గా విదేశాలకి అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి వైలేట్ చేసేదానికి కొన్ని కంపెనీలు హ్మ్. దొంగ ఉద్యోగాలు ఇస్తామో లేకపోతే కొన్ని సందర్భాల్లో దొంగ పెళ్ళిళ్ళు చేయటం హ్మ్. లేకపోతే రిలేషన్షిప్ క్రియేట్ చేయటం. భార్య చెప్తుంది భర్తని, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న రికార్డ్స్ తీసుకొని నువ్వు ముందు వెళ్ళిపో ఆ దేశానికి, ఆడ ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ విడాకులు ఇచ్చేసి మళ్ళీ నన్ను చేసుకుందాం అని చెప్పి హ్మ్. అటువంటి కేసు కూడా నేను ఒకటి చూశాను అనమాట. సో మనం సినిమాల్లో చూసేదే హ్మ్. కొన్ని సందర్భాల్లో నిత్య జీవితంలో కూడా జరుగుతుంది. అవును. సో ఇలాంటి స్కాముల్లోకి లొంగకుండా పడకుండా ఉండాలంటే మీలాంటి ఛానల్స్ దీని మీద ప్రత్యేకమైనటువంటి యూట్యూబ్ల ద్వారా కానీ లేకపోతే పేపర్లలో కానీ రిలీజ్ చేసి ప్రజల్ని జాగ్రత్తతో నాలెడ్జ్ తోటి ఉంచే విధంగా చేయాల్సిన బాధ్యత. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన హిట్ టీవీ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.